నమస్కారం. సో పార్ట్ 2 బిగినింగ్ యోగా సిరీస్లో ఈరోజు మనం స్టాండింగ్ ఆసనాస్ చేయబోతున్నాం. స్టాండింగ్ ఆసనాస్ మీరు ఎక్కడైనా చేయొచ్చు, ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీవేర్. జస్ట్ కొంచెం స్టాండింగ్ స్పేస్ దొరికినా మీకు ఈ స్టాండింగ్ ఆసనాస్ చాలా ఈజీగా చేయొచ్చు. స్టాండింగ్ ఆసనాల వల్ల కాళ్ళు అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయి, ప్లస్ మీకు కాళ్ళల్లో మంచి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల మసిల్ స్ట్రెంగ్త్ అనేది తొందరగా వస్తుంది. మసిల్ స్ట్రెంగ్త్ ఆబ్వియస్గా పెరగడం వల్ల మీకు చాలాసేపు నడవడానికి ఓపిక ఉంటుంది. యూ కెన్ వాక్, రన్, కాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అవుతాయి. అండ్ హిప్ ఓపెనింగ్. సో ఈ స్టాండింగ్ ఆసనాస్లో చాలా ఆసనాస్ హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఉన్నాయి, అంటే ఈ ఇన్నర్ థై ఏరియాస్ బాగా ఓపెన్ అయ్యే ఆసనాస్ ఉన్నాయి. సో ఈ ఆసనాలు చేయడం వల్ల మనకి ఇంటర్నల్గా అయితే కిడ్నీస్ స్టిమ్యులేషన్ అనమాట. మనకి వెనకాల ఉన్న ఆర్గన్స్ అన్నీ మంచిగా కిడ్నీ స్టిమ్యులేట్ అయ్యి అడ్రినల్ రష్ జరుగుతుంది. అంతేకాకుండా క్వాడ్ స్ట్రెంగ్త్, గ్లూట్ స్ట్రెంగ్త్, ఈ రెండు బాగా పెరుగుతాయి. ఇవి పెరగడం వల్ల మీరు కాంప్లిమెంటరీ యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ ఈజీగా చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల మళ్ళీ మేజర్ కన్సర్న్ బ్యాక్ పెయిన్ అండ్ పాస్చర్ కరెక్షన్, ఈ రెండు జరుగుతాయి. సో స్టాండింగ్ ఆసనాలు ఏంటో ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ ఆసన వచ్చేసి తాడాసన ఆర్ మౌంటైన్ పోజ్. సో తాడాసన డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఈరోజు అష్టాంగ మెథడ్ చూపిస్తాను నేను. సో ఈ తాడాసనకి మన హీల్స్ని కిందకి నేలపైకి గట్టిగా ప్రెస్ చేయండి. మీరు అలా ప్రెస్ చేసిన వెంటనే యుల్ నోటీస్ నీ క్యాప్స్ అనేవి పైకి లిఫ్ట్ అయ్యి ఈ స్టమక్ ఏదైతుందో ఇలా ఆర్చ్ అవ్వకుండా లిఫ్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి పాస్చర్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుంది. సో టేక్ యువర్ హ్యాండ్స్ అప్. ఇక్కడ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 3 to 4 times. ఇక్కడ చెస్ట్ని ఇలా ముందరికి పుష్ చేయకుండా చెస్ట్ డౌన్, అంటే రిబ్ కేజ్ అనేది మనకి టువర్డ్స్ యువర్ బెలీ వచ్చేసి పైకి. సీ బాడీ అంతా ఒక సింగిల్ లైన్ మౌంటైన్. ఓకే, ఇక్కడ ఒక 3 to 5 times నార్మల్ బ్రీత్. ఎక్సేల్. చూడడానికి చాలా ఈజీగా ఉంది, బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. తాడాసనం చేసినప్పుడు మనకి చేతులు, బెలీ, లెగ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, కాళ్ళని బాగా స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూ ఆసనాస్ కూడా విల్ లుక్ ఇన్ టు స్ట్రెంగ్తనింగ్. సో ఫ్రమ్ తాడాసన ఇన్హేల్, నౌ ఎక్సేల్ చేస్తూ స్లోలీ స్టెప్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, సో లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇలా సైడ్కి. ఇక్కడ మన హిప్స్ వచ్చేసి ఇలా ముందరికి కాకుండా విల్ మూవ్ దెమ్ టు ద సైడ్. సో ఫ్రంట్ ఓపెనింగ్ వస్తుంది. రైట్ ఫుట్ అనేది ఓపెన్ టు ద రైట్ సైడ్, లెఫ్ట్ ఫుట్ ఇస్ ఫేసింగ్ ఫార్వర్డ్. వీరభద్రాసన. సో ఈ వీరభద్రాసనలో యు బెండ్ ద రైట్ నీ, టేక్ యువర్ హ్యాండ్స్ టు ద సైడ్ అండ్ స్లోగా లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్. అయితే చాలామంది వీరభద్రాసనంలో ఇలా వెళ్ళిపోతారు. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ రావాల్సిన ఓపెనింగ్ అనేది రాకుండా ఈ వెయిట్ అనేది చెస్ట్ మీద పడుతుంది. సో దట్ ఈస్ నాట్ ద పర్పస్. వీరభద్రాసన ఏంటంటే హిప్ ఓపెనింగ్, అట్ ద సేమ్ టైం మీ థైస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీకి ఎక్సలెంట్ ఆసన ఇది. సో అలా కాకుండా మీ చేతుల్ని వెనకాల మీ హిప్స్ నడుం పైన ఉంచి సీ టు ఇట్ దట్, సీ హిప్స్ స్ట్రైట్ ఉండాలి, రెండు హిప్స్ సేమ్ లైన్లో ఉండేటట్టు. ఓకే, ఇలా అలైన్మెంట్ని ఫస్ట్ స్థిరపరచుకోండి. దాని తర్వాత స్లోగా లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ ఒక 5 breaths. 2, 3, 4. ఇప్పటికే చాలామంది కాళ్ళు వణుకుతాయి, నాకు కూడా వణుకుతున్నాయి, బట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. స్టే హియర్ అండ్ 5. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యువర్ యాంకిల్, నీ సేమ్ లైన్లో ఉండాలి.
ఓకే, స్లోగా ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ ఫుట్ ఓపెన్స్ టు ద లెఫ్ట్ సైడ్. ఓకే, ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం, మీ రైట్ హీల్ లెఫ్ట్ హీల్ సేమ్ లైన్లో ఉండాలి. ఆర్ ఈ ఆర్చ్ మనకి లిఫ్ట్ ఏదైతే ఉంటుందో దానికి మీ హీల్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో నా సేమ్ థింగ్, హ్యాండ్స్ని వెనకాల హిప్స్ వైపు ఉంచి 2 హిప్స్ ఇన్ ద సేమ్ లైన్, ఈ నీ ఓపెన్ చేయండి. ఇప్పుడు నా అంత డీప్ కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంతవరకు వెళ్ళినా చాలు. బట్ చెస్ట్ని ముందరికి లేదా ఇట్లా బ్యాక్ ఆర్చ్ చేయకండి. గుడ్. సో స్లోలీ అండ్ జెంట్లీ జస్ట్ లుక్ అట్ ద సైడ్. That's it. Keep breathing. 1, 2, 3. Keep breathing. 4 and 5. So, ఇప్పుడు ఇక్కడ నుంచి come back to the center. So, ఇక్కడ నుంచి we'll go into Trikonasana. Same thing. Right leg opens to the right side. Left foot opens forward. సో ఇక్కడ వీ హ్యావ్ టు గో, మనం సైడ్కి వెళ్ళాలి. సో సైడ్కి వెళ్ళాలి అంటే స్లైట్గా మీ రైట్ హిప్ని కొద్దిగా టువర్డ్స్ యువర్ లెఫ్ట్, ఈ లెఫ్ట్ హిప్ వచ్చేసి మనకి ముందరికి రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవ్వడం వల్ల మనకి బాగా ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ త్రికోణాసన నీస్ని లాక్ చేయొద్దు. సో దాట్ ఈ నీస్ని లాక్ చేయకుండా స్లైట్ మైక్రో బెండ్ ఇన్ ది నీ. ఇప్పుడు ఇన్హేల్, మనం ముందుకి వెళ్ళినప్పుడు సైడ్ బెండ్స్లో ఎప్పుడైనా సరే సైడ్కే వెళ్ళాలి, ముందుకు వెళ్ళకూడదు. సో ఇన్హేల్, ఇక్కడ ఏదైనా రీచ్ అవుతున్నట్టు సైడ్కి రీచ్ అయ్యి పుట్ యువర్ హ్యాండ్. దాట్స్ ఇట్. త్రికోణాసన. స్టే హియర్ ఫర్ 3 breaths or 5 breaths. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ చేస్తూ పైకి రండి. స్లోగా మనం ఆన్ ది అదర్ సైడ్. సో రైట్ ఫుట్ ఫార్వర్డ్, లెఫ్ట్ ఫుట్ ఫేసెస్ లెఫ్ట్ సైడ్. ఓకే, సేమ్ థింగ్. లెఫ్ట్ హిప్ గోస్ స్లైట్లీ టు ద లెఫ్ట్, రైట్ హిప్ వచ్చేసి మనకి ముందరికి రోల్ అవుతుంది. కొంచెం మైక్రో బెండ్ టు ప్రొటెక్ట్ ద నీస్. సో విల్ ఇన్హేల్ హియర్. నౌ యాజ్ వి ఎక్సేల్, జస్ట్ గో డౌన్ 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 and look at your right hand. 1, 2, 3, 4. Keep breathing. 5. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ come up. ఓకే, ఇప్పటికే కాళ్ళు మంచిగా బర్నింగ్ మసిల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. మీ థైస్, గ్లూట్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. సో వెన్ ఎవర్ యువర్ లెగ్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద లోవర్ బ్యాక్, ప్రొటెక్ట్ యువర్ యాబ్స్, అండ్ మీకు వాకింగ్, రన్నింగ్ పనులు చేసుకోవడానికి మసిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి మెల్లిగా స్టెప్ బోత్ ద లెగ్స్ టుగెదర్. ఓకే, వృక్షాసన ఆర్ ట్రీ పోజ్. ఓకే, వృక్షాసన ట్రీ పోజ్ చాలామందికి తెలుసు, కాకపోతే కరెక్ట్ అలైన్మెంట్ చూపిస్తాను ఈరోజు. వృక్షాసన ట్రీ పోజ్ వేయడం వల్ల ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. బికాజ్ మైండ్ని వీఆర్ ఫోర్సింగ్ ఇట్ ఆటోమేటిక్గా ఫోకస్ చేయడానికి. సో లెఫ్ట్ ఫుట్ని కిందకి ప్రెస్ చేయండి. మీరు ఎంత ప్రెస్ చేస్తే అంత స్టెబిలిటీ వస్తుంది కోర్ని. సో ప్రెస్ ద లెఫ్ట్ ఫుట్, స్లోగా రైట్ లెగ్ని పైకి తీసుకెళ్ళి. ఓకే, ఇక్కడ జస్ట్ హోల్డ్ యువర్ నీ అండ్ స్టే. సో స్టెబిలిటీ రావాలంటే కింద లెఫ్ట్ పాదాన్ని ఫుల్గా ప్రెస్ చేయండి ఇన్ టు ద ఫ్లోర్. ఓకే, స్టే హియర్. మీ ముందర ఏదైనా గోడ లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఫోకస్ ఆన్ దట్, ఎక్స్టర్నల్ ఫోకస్. మెల్లిగా ఫోకస్ అనేది ఇంటర్నల్ అవుతుంది. ఓకే, slowly and gently. See, my legs are shaking ఎందుకంటే there's a lot of muscle strength which is being used అన్నమాట. Exhale. Okay, now on the other side. So ఇది modification. ఇది చేసి we'll go into the main pose. So inhale. సో ఈ నీ వచ్చేసి చెస్ట్ వైపు తీసుకెళ్ళండి. కీప్ బ్రీదింగ్, నార్మల్ బ్రీదింగ్. సో ఇక్కడ మనం హిప్ని ఇలా సైడ్కి పుష్ చేయకుండా స్ట్రైట్.
సో ఫోకస్ బ్రింగ్ దట్ అవేర్నెస్. యోగాసనంలో ప్రతిసారి మనము ఎంత అవేర్ ఉంటే అంత యూ విల్ స్టే. స్టే హియర్. 1 2. సో వన్ సైడ్ ఆఫ్ ద బాడీ మనకి కంపారిటివ్లీ వీకర్ ఆర్ స్ట్రాంగర్ ఉంటుంది. సో ప్రాబ్లీ నాకు దిస్ సైడ్ ఇస్ అ లిటిల్ వీకర్, బట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద వీకర్ సైడ్. ఓకే, 5 and 6. One more breath. 7. Very good. 8. Okay, so ఇప్పుడు we'll go into the full version of Vrikshasana. సో ఫుల్ వర్షన్లో వచ్చేసి హిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందాక మీకు చేయించిన వీరభద్రాసన, త్రికోణాసన కొంచెం ప్రిపేర్ చేసే ఉంటుంది మీ హిప్ని. సో విల్ సీ ఇక్కడి నుంచి స్లోగా జస్ట్ ఓపెన్ ద రైట్ నీ టు ద రైట్ సైడ్. నా మన ఫ్లెక్సిబిలిటీని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి యూ కెన్ పుట్ యువర్ ఫుట్ ఇక్కడ పై నీ కిందైనా పెట్టచ్చు, లేదంటే టేక్ ఇట్ అప్ అండ్ స్టే. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. కాకపోతే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది, మనం పాదం ఇలా పైకి పెట్టినప్పుడు చాలామంది వెయిట్ని ఇలా, సో చెట్ అనేది మనకి ఇలా వాలదు, స్ట్రైట్. సో ఇట్స్ స్ట్రైట్. సో డోంట్ యూజ్ యువర్ హిప్, యూజ్ యువర్ లెగ్స్. ఇది కాళ్ళని, ఎస్పెషలీ మీ ఇన్నర్ థైస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బాగా పనిచేస్తుంది ఈ ఆసనం. సో యూజ్ యువర్ లెగ్స్, యూజ్ ద సెంటర్ కోర్. ఓకే, ఓపెన్ దిస్ హిప్, ఓపెన్ ద లెగ్. ఇక్కడి నుంచి మెల్లిగా టేక్ యువర్ హ్యాండ్స్ అప్, ఒక ఋషి తపస్సు చేసినట్టు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇలా తపస్సు చేసేవాళ్ళు, బికాజ్ ఫోకస్ ధారణ, అక్కడి నుంచి ధ్యాన స్టేట్లోకి వెళ్తామన్నమాట. ఓకే, స్లోలీ అండ్ జెంట్లీ జస్ట్ ఫోకస్, స్టే, కీప్ బ్రీదింగ్. 3 4 and 5. Good. Exhale down. Okay, on the other side. Just last pose and then we'll finish this. ఓకే, మెల్లిగా మీకు కాళ్ళు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ చాలా ఆసనాలు ఈజీగా అవుతాయి. సో హియర్ ఎక్కడైనా పెట్టచ్చు, లేదంటే మెల్లిగా టేక్ యువర్ లెఫ్ట్ హీల్, ప్లేస్ ఇట్ ఆన్ ద రైట్ థై, ఓపెన్ ఇట్. ఇలా పుష్ చేయొద్దు, స్ట్రైట్ 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 స్ట్రైట్, స్లోలీ అండ్ జెంట్లీ. కోర్ స్ట్రెంగ్త్ని వాడండి. ఓకే, సో థింక్ ఆఫ్ నేవల్, నాభి మనకి పైకి మూవ్ అవుతున్నట్టు. యూజ్ యువర్ కోర్ స్ట్రెంగ్త్, డోంట్ యూజ్ యువర్ హిప్స్ అండ్ స్టే. 1 2, నాతో పాటే చేస్తుంటే 3 4, టెస్ట్ యువర్ సెల్ఫ్, టెస్ట్ యువర్ లిమిట్స్. 5 6 7, keep breathing. 8. Okay, foot down. Good. Slowly ikkadi nunchi malli we'll go to the front of our mats, and from here we just do a small forward fold. So inhale, heels down. See, first heels ni lepi malli kindiki la cheyadam valla quads activate avutayi. Heels down, lift your hands up. Exhale, head down. లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టు స్లోగా ఇక్కడి నుంచి విల్ స్టెప్ ద రైట్ లెగ్ బ్యాక్. ఓకే, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇంటూ అధోముఖ శ్వానాసన ఆర్ డౌన్వర్డ్ డాగ్. Three breaths here. Good. ఇక్కడ నుంచి స్లోగా knees on the floor. ఇక్కడ నుంచి మెల్లిగా బాలాసన, చైల్డ్స్ పోజ్. స్లోగా చైల్డ్స్ పోజ్ తర్వాత జస్ట్ రెస్ట్ హియర్ ఆర్ ఇక్కడి నుంచి మెల్లిగా శవాసనం వేయండి.